అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 30వ ఎపిసోడ్. సుకన్య జమునకి ఏదో స్టక్ అయినట్టు శ్యామ వైపు చూస్తారు. శ్యామ తననే చూస్తూ ఉంటే వాళ్ళని బెదురుగా చూస్తూ, నా వైపు ఎందుకు చూస్తున్నారు? ఓ, నా పేరు కూడా శ్యామ కదా, అందుకని చూస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు ఏమంటారో ఏంటో అని కొంచెం బెదురుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది శ్యామ. జమున మనసులోనే, దీని పేరు కూడా శ్యామ, ఆ కేశవ పేరు రుద్రకేశవ, అంటే వీళ్ళ పేర్లు అనుకోకుండా కలిశాయా లేకపోతే అని మనసులో ఎంత ఆలోచించినా అసలు వీరి పేర్లు ఎలా కలిశాయి, వీళ్ళిద్దరికీ సంబంధమే లేదు కదా అనుకుంటూ మనసులో మాత్రం చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది సుకన్యకి. జమున కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ శ్యామ వైపు చూస్తూ అలా ఆలోచిస్తూ ఉంటే ఈలోగా నారాయణ గారు బయటకు వస్తూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, ఏంటి మీరిద్దరు శ్యామ వైపు అంత కోపంగా చూస్తున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉన్న వాళ్ళిద్దరూ సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళ మనసులోది గ్రహించినట్టు ఇందాక ఆయన చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ, ఓ, తన పేరు శ్యామ కదా అంటూ వాళ్ళ వైపు చూస్తూ, శ్యామ మాత్రమే, ఒకే పేరు చాలామందికి ఉంటాయి, అనుకోకుండా వాళ్ళ అమ్మా నాన్నలు తనకు ఆ పేరు పెట్టి ఉంటారు, దానికి మీరు ఎందుకు అలా తనని కోపంగా భయపెట్టేస్తూ చూస్తూ ఉన్నారు అంటూ నారాయణ శ్యామ దగ్గరకు వచ్చి, ఎందుకు శ్యామ, వాళ్ళు అలా చూస్తుంటే నువ్వెందుకు భయంగా చూస్తున్నావు, ఇప్పుడు ఏమైంది, నీ పూర్తి పేరు శ్యామనే కదా, ఇంకెందుకు భయం అని అంటారు నారాయణ గారు. శ్యామకి అసలు ఆ పేరు తలుచుకుంటేనే భయం పుడుతూ ఉంటుంది. ఎందుకంటే నారాయణ గారు చెప్పిన తన పేరు ఒక్కటే కాబట్టి. కానీ నారాయణ గారిని చూస్తూ తన పూర్తి పేరు చెప్పకుండా, అవును పెదనాన్న, నా పేరు ఉత్తి శ్యామనే, ఇకేమీ లేదు, మా అమ్మ నాకు ఎంతో ఇష్టంగా వాళ్ళ నానమ్మ పేరు పెట్టింది అని నవ్వుతూ అంటుంది శ్యామ. కానీ తన మనసులో రుద్రకేశవపురం అని ఆ ఊరి పేరు వినగానే తన మనసులో ఏవేవో మైండ్లో తిరుగుతూ ఉంటే, అమ్మ చెప్పిన ఊరి పేరు ఈ ఊరి పేరు ఒకటే అయి ఉంటుందా అని ఏదో ఆలోచించుకుంటూ ఉండటం చూసిన సుకన్య శ్యామ అంతలా ఆలోచిస్తున్నది చూస్తూ దాని పేరుని కేశవ పేరుని తలుచుకుని, నా పేరు కూడా అదే కదా అని వాళ్ళ పేర్లు పక్క పక్క పెట్టుకుని తెగ మూసిపోతుందా ఏంటిది అని మనసులోకి రాగానే శ్యామాని పరిశీలనగా చూస్తూ ఉంటుంది సుకన్య. నారాయణ గారు శ్యామ ఏదో ఆలోచించడం చూస్తూ, ఏంటి తల్లి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఆయన. అదేమీ లేదు పెదనాన్న అంటూ ఈ ఊరి గురించి అడగాలని అనుకుంటుంది. కానీ అక్కడే జమున సుకన్య ఉండేసరికి, ఇప్పుడే వస్తాను పెదనాన్న అంటూ తన గదిలోకి పరుగున పైకి వెళ్ళిపోతుంది శ్యామ. నారాయణ వెళ్తున్న శ్యామని చూస్తూ, ఆయనలో కూడా శ్యామ పోలికలు, ఆ ఇంట్లో దేవకి గారి పోలికలలా అనిపిస్తుంటే ఎందుకో ఆయనలో కూడా భయంతో కూడిన అనుమానం మొదలవుతుంది. పైకి వెళ్ళిన శ్యామ తన తల్లిదండ్రుల ఫోటో తీసుకుని దాన్ని తడుముతూ వినాయకుడి ముందు కూర్చొని వాళ్ళమ్మ తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శ్యామ తన తల్లి ఒడిలో తల పెట్టుకొని, అమ్మా, మనకెవరు బంధువులు లేరా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఎప్పుడూ మన ఇంటికి ఎవ్వరూ రాలేదు, మనం కూడా ఎవరింటికి వెళ్ళలేదు, కనీసం నువ్వు ఏ ఊరు తీసుకుని వెళ్ళలేదు, ఎందుకమ్మా, మనకు ఎవరైనా బంధువులు ఉన్నారా లేరా అంటూ వాళ్ళింటికి వెళ్ళొచ్చుగా అని ఆశగా అడుగుతుంది శ్యామ. పూర్ణిమ శ్యామ అడిగిన దానికి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తన వాళ్ళని గుర్తు చేసుకుంటూ, ఎందుకు లేరు శ్యామ, నీకు మేనమామ, మేనత్త, పెదనాన్న, పెద్దమ్మ అందరూ ఉన్నారు, నీకు వరసయ్యే మీ రుద్రబావ కూడా ఉన్నాడు అని నవ్వుతూ చెబుతుంది పూర్ణిమ. అవునా అంటూ, మరి ఎవ్వరు ఎప్పుడు రారెందుకు, నువ్వు కూడా ఎప్పుడు అక్కడికి తీసుకెళ్ళవు ఎందుకు అని బాధగా అడుగుతుంది శ్యామ. శ్యామ బాధని పూర్ణిమ అర్థం చేసుకుంటూ, ఎందుకంటే నేను మీ నాన్నగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం,
వాళ్ళు మా ప్రేమని ఒప్పుకోరు శ్యామ. అందుకే మేమిలా బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుని ఇలా దూరంగా ఉండిపోయాం. తరువాత వెళ్ళాలనుకున్నాం. కానీ వాళ్ళకి నా ముఖం చూపించలేక వాళ్ళందరికీ దూరంగా ఇక్కడికి వచ్చేసి చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. తరువాత ఆ వ్యాపారమే అంచులంచులుగా ఎదిగి ఇంత దూరం వచ్చేసాం. ఇంకా ఇక్కడే ఉండిపోయాం. ఇంకెప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటూ వెళ్ళినా వాళ్ళు నన్ను లోపలికి రానివ్వరు శ్యామ. ఎందుకంటే నాకు తెలుసు అనుకుంటూ ఆ రోజు జరిగినది గుర్తు చేసుకుంటూ ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఉంటే తన శరీరం వణుకుతూ శ్యామని గట్టిగా పట్టుకుంటూ, శ్యామ, నేనంటే అంత కోపం వాళ్ళకి. ఎందుకంటే పెళ్లి నుంచి లేచిపోయి వచ్చానని వాళ్ళ పరువు పోగొట్టిన దానిలా వాళ్ళు నన్ను అసహ్యించుకుంటూ ఉంటారు. మా అన్నయ్యకి పరువు అంటే ప్రాణం. ఆ పరువు తీసిన నన్ను ఎప్పటికీ క్షమించలేరు. అందుకే ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని నాకు అనిపించలేదు. అక్కడికి వెళ్ళిన అవమానాలు తప్ప ప్రేమ అభిమానాలతో నన్నెవరు లోపలికి ఆహ్వానించే వాళ్ళు ఎవ్వరు ఉండరు తల్లి. అక్కడ మా వదిన తప్ప. మా వదిన చాలా మంచిది. నన్ను నా చెల్లిని తన సొంత కూతుర్లా చూసుకుని అన్నీ తనే చూసుకుంటూ ఉండేది అని తన కన్నీళ్లు తుడుచుకుంటూ శ్యామాని చూస్తూ నవ్వుతూ వాళ్ళని వదిలేసి వచ్చినందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే ఎప్పుడూ మీ నాన్నగారు వాళ్ళని గుర్తుకు రానివ్వకుండా నన్ను అంత ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. నిన్ను నాకు వరంగా ఇచ్చారు. ఈ జన్మకి ఇది చాలు శ్యామ అని చెబుతుంది పూర్ణిమ. శ్యామ తన తండ్రిని చూస్తూ, అవునా అమ్మా, ఏ ఊరు వాళ్ళది అని అడుగుతుంది శ్యామ. వాళ్ళది రుద్రకేశవపురం అని చెబుతుంది పూర్ణిమ. పేరు చాలా బాగుందమ్మా అని నవ్వుతూ అంటుంది శ్యామ. అవును తల్లి, అది మా తాతగారి పేరు మీద ప్రతిష్ఠించబడింది. ఆ ఊరు జనానికి మా తాతగారు చేసిన మంచి పనులు మర్చిపోలేక ఆయన చనిపోయిన రోజునే ఆ ఊరికి రుద్రకేశవపురం అని గుర్తుగా పేరు పెట్టుకున్నారు అని చెబుతుంది పూర్ణిమ. శ్యామ అన్నీ శ్రద్ధగా వింటూ ఉంటుంది. అవునా అమ్మా, మీ తాతగారు అంత గొప్పవారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్యామ. అవును శ్యామ, మా తాతగారు మంచి మంచి పనులు చేస్తూ ఆ ఊరి జనానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవారు. మా తాతగారు ఆ ఊరికి జమీందారు గారు. మా నానమ్మ మా నానమ్మ గారికి నేను, నా చెల్లి అంటే ఎంత ఇష్టమో చాలా ప్రేమగా చూసుకునేది. ఆ ప్రేమని నేను మర్చిపోలేక మా నానమ్మ పేరునే నీకు పెట్టుకున్నాను శ్యామ. ఆవిడ పూర్తి పేరు శ్యామసుందరమ్మ. నీకు శ్యామసుందరిగా మార్చి పెట్టాను. నీకు ఆ పేరు పెట్టేటప్పుడు మీ నాన్నగారితో ఆ పేరు పెడతానని చెప్పాను. మీ నాన్నగారు కూడా కాదనకుండా అదే పేరు పెట్టారు అని నవ్వుతూ చెబుతూ, అందుకే నిన్ను శ్యామ శ్యామ అని ఎక్కువసార్లు పిలుచుకుంటూ ఉంటాను. ఆ పిలుపు మా నానమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది అని తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనందంగా చెబుతూ ఉంటుంది పూర్ణిమ. ఈలోగా పూర్ణిమ భర్త సత్యం గారు లోపలికి వస్తున్నారని శ్యామతో ఆ విషయాలన్నీ చెప్పడం అక్కడితో ఆపేస్తుంది పూర్ణిమ. అప్పుడు చెప్పిన పూర్ణిమ మాటలు ఇప్పుడు శ్యామ గుర్తు చేసుకుంటూ, పెదనాన్న చెప్పినది, అమ్మ చెప్పినవి ఒకే విధంగా ఉన్నట్టు అనిపిస్తుంటే ఎందుకో శ్యామకి అనుమానం వస్తుంది. శ్యామకి తన తల్లి ఆ రుద్రకేశవపురం అంటే ఎంతో ఇష్టం. తన మాటల్లో చెబుతూ ఉంటే తన ఊరు ఎంత ఇష్టమో శ్యామకి అర్థమవుతూ ఉంటే చాలాసార్లు ఆ ఊరికి వెళ్ళాలి, వాళ్ళందరినీ చూడాలి అని అనిపించేది శ్యామకి. కానీ తన తల్లిదండ్రులు అలా అర్ధాంతరంగా చనిపోవడంతో తన అమ్మ తరపున ఎవ్వరూ కూడా కనీసం చివరి చూపు చూడటానికి కూడా రాకపోవడంతో తనని పట్టించుకోకుండా వదిలేయడంతో కోపంగా వాళ్ళని మర్చిపోవాలనుకుంటూ ఇంకా అవన్నీ కూడా అక్కడితో మర్చిపోతుంది శ్యామ.
ఇప్పుడు మళ్ళీ ఆ పేరు వినేసరికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, మా అమ్మది ఈ ఊరేనా? అంటే ఈ ఊర్లోనే నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇంకా లోతుగా ఆలోచించి ఉంటే తనకి పూర్తి విషయం అర్థమై ఉండేదేమో. తన వయసు చిన్నది కాబట్టి ఎక్కువ ఆలోచించలేకపోయింది శ్యామ. ఈ విషయాన్ని పెదనాన్నతో చెబితే పెదనాన్న తెలుసుకుంటారేమో కదా అని అనుకుంటూ ఉంటుంది శ్యామ. శ్యామ నారాయణ గారికి చెప్పాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే కిందకి పరుగున వచ్చేస్తుంది. వచ్చి చూసేసరికి నారాయణ గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ హాల్లో సుకన్య, జమున ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళను చూసి సైలెంట్గా అయిపోతుంది శ్యామ. ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్తుంటే సుకన్య వాళ్ళ నాన్నగారు విశ్రాంతి తీసుకుంటున్నారు అని ధైర్యంగా శ్యామను చూస్తూ, ఏ ఇటు రా అని చిటికి వేసి పిలుస్తుంది శ్యామని. శ్యామ సుకన్య అలా పిలిచేసరికి తన దగ్గరికి వెళ్ళి, ఏంటక్క అని అడుగుతుంది. ఏంటి, ఆ రుద్రకేశవ పేరుని నీ పేరు జత కలిపి ఓ తెగ మురిసిపోతున్నట్టున్నావు? అలాంటి కలలు కంటున్నట్టు నాకు తెలియాలి, నీ గుడ్లు పీకేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది సుకన్య. శ్యామ భయంగా చూస్తుంది సుకన్య వైపు. శ్యామ భయాన్ని చూస్తూ, ఆ మాత్రం భయం ఉంటే చాలు అని మనసులోనే అనుకుంటూ, నీలాంటి వాళ్ళు పేర్లు కోకళ్ళలు, ఎంతోమందికి ఆ పేర్లు ఉంటాయి. నీ తల్లిదండ్రులు అనుకోకుండా ఆ పేరు పెట్టి ఉంటారు అంతే అని కోపంగా శ్యామ వైపు చూస్తూ చెబుతుంది. అక్క, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు ఆ కేశవ గారిని చూస్తేనే నాకు వణుకు వచ్చేస్తూ ఆమడ దూరం పారిపోతూ ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు ప్రాణం పోయేంత భయం కలుగుతూ ఉంటుంది. అసలు నేనెప్పుడు అలా అనుకోను అక్క అని చెబుతుంది శ్యామ. సుకన్య లేచి శ్యామ దగ్గరగా చుట్టూ తిరుగుతూ, ఏమో, నీ మనసులో ఒకటి పైకొకటి చెబుతున్నావేమో, నువ్వు ఏమనుకుంటున్నావో మాకెలా తెలుస్తుంది అని సుకన్య శ్యామని మరీ అలా భయపెట్టే రీతిలో అడుగుతుంటే, సుకన్య తను అలా చేయను అని చెబుతుంది కదా, ఎందుకు ఆ పిల్లని అలా భయపెట్టేస్తున్నాం? ఇక ఆ విషయాలన్నీ వదిలేసేయ్ అని శ్యామ వైపు చూస్తూ, శ్యామ, నువ్వు వెళ్ళి వంట చేయి అని తనని వంటగదిలోకి పంపించేస్తుంది జమున. తన వంటగదిలోకి కావలసినవన్నీ తీసుకుంటూ వంట చేయడం మొదలు పెడుతుంది శ్యామ. బయట జమున సుకన్యని చూస్తూ, ఎందుకే ఆ పిల్లని అస్తమానం అలా భయపెడుతూ ఉంటావు? దాని ప్రమేయం ఏమీ లేదని తెలుస్తుంది కదా, ఇక్కడితో ఇవన్నీ వదిలేసేయ్. నువ్వు తన మీద ఎక్కువ అరుస్తూ ఉంటే మీ నాన్నగారు వింటే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు సుకన్య. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో. మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ శ్యామాని కొంచెం ప్రేమగా చూస్తున్నట్టు ప్రవర్తించు సుకన్య అని జమున చెబుతుంటే తన చేతిని విసురుగొట్టి, చూడమ్మా, నేను కలలు కంటున్న నా ప్రపంచంలోకి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ అడ్డు తొలగించే వరకు నేను నిద్రపోను. నేను ఏదైనా అనుకున్నానంటే అది సాధించుకునే తీరతాను. దాని ప్రమేయంతో నేను అనుకున్నది జరగకపోవాలి, అది నా చేతిలో చస్తుంది అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది సుకన్య. వంటగదిలో ఉన్న శ్యామకి సుకన్య ప్రతి మాట తన చెవిన పడుతుంది. కానీ ఏమీ పట్టించుకోకుండా తన కళ్ళ నీళ్ళకి స్వేచ్ఛనిచ్చేస్తూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. జమున శ్యామ వింటుందేమో అని వంటగదిలోకి చూస్తుంది. కానీ జమున సుకన్యని తిట్టుకుంటూ, ఈ పిల్లకి ఏం చెప్పినా ఎందుకు అర్థం కాదు, కాస్త ఓపిక పట్టాలి కదా అనుకుంటూ తను కూడా తన గదిలోకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడ కేశవ ఇంట్లో అసలు శ్యామ తన వాళ్ళు ఎవరో తెలుసుకుంటుందా? అసలు ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.
నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చదువుతున్నారు, వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.